మరి కొన్ని గంటల్లో జరగనున్న పోలింగ్లో ఓట్లు రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఓటర్ దేవుళ్లను ప్రసన్నం చేసుకునేందుకు వారిని రకరకాల పద్ధతుల్లో ప్రలోభ పెడుతున్నారు పార్టీల అభ్యర్థులు. ఈ ప్రయత్నాల్లో వైసీపీ నాయకులు అందరికంటే ముందున్నారు. డబ్బులు భారీ ఎత్తున పంపిణీ చేస్తున్నారు. తమకు ప్రతికూలంగా ఉంది అనుకున్న అనంతపురం జిల్లాలో కోట్లు కుమ్మరించే పనిలో పడ్డారు వైసీపీ నాయకులు. అనంతపురం జిల్లా ధర్మవరంలో మద్యం బాటిళ్లతో వైసీపీ కార్యకర్తలు దొరికిపోయారు. తనకల్లులో డబ్బులు పంచుతున్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డిని ప్రజలు పోలీసులకు పట్టించారు. రాప్తాడు నియోజకవర్గం పాపంపేటలో వైసీపీ డబ్బులు పంచుతూ ఉండగా టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో ఏకంగా వైసీపీ అభ్యర్థి సోదరుడు అనుచరులతో వచ్చి దౌర్జన్యానికి దిగారు. ఇదే జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో ఓటుకు 1000 రూపాయలు పంపిణీ చేశారు. పెనుకొండ నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఓటుకు 1000 చొప్పున 5 కోట్ల వరకు నగదు పంపిణీ చేశారు. మడకశిర నియోజకవర్గంలో గుర్తు తెలియని వ్యక్తులు వైసీపీకి చెందిన బ్యాగులు, క్యాలెండర్లను ఇంటింటికి పంపిణీ చేశారు. కర్నూలు జిల్లా గడివేముల మండలం గడిగరేవుల్లో వైసీపీ నాయకులు ఇంటికో కోడిని పంపిణీ చేశారు. కడప జిల్లా నందలూరు మండలం తోటపాలెంలో ఓ గదిలో దాచి ఉంచిన మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లాకు చెందిన వైసీపీ విద్యార్థి సంఘ నాయకుడు పల్లె గ్రీష్మంతరెడ్డి నివాసంలో పోలీసులు తనిఖీ చేసి 94 మద్యం బాటిళ్లను గుర్తించారు. రేపు జరిగే పోలింగ్లో మద్యం పంపిణీ కోసం వీటిని సిద్ధంగా ఉంచినట్లు పోలీసులు తెలిపారు. నెల్లూరు జిల్లా బాలాయపల్లి, డక్కిలి మండలాల్లో 3 చోట్ల ఎక్సైజ్ అధికారులు చేసిన దాడుల్లో 572 మద్యం బాటిళ్లు స్వాధీనమయ్యాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు మద్యం బాటిళ్లను అక్రమంగా తరలిస్తూ ఉండగా పోలీసులు దాడి చేశారు. 6గురిని అరెస్ట్ చేశారు. 2 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే వారిపై పోలీసులు అప్రమత్తమయ్యారు. బాడీ వార్న్ కెమెరాలతో రంగంలోకి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 4,73 లక్షల రూపాయలను అధికారులు సీజ్ చేశారు. 31.1 కిలోల బంగారం, 10.8 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలో 30,12,000 రూపాయల నగదు పట్టుబడింది. విజయవాడలో ప్రసాదంపాడు దగ్గర పోలీసులు జరిపిన వాహనాల తనిఖీలో 1,90,00,000 రూపాయల నగదు పట్టుబడింది. ఒక గూడ్స్ ఆటోలో సిమెంట్ బస్తాల క్రింద దాచి గుట్టుగా తరలిస్తున్న డబ్బుల కట్టలను పోలీసులు గుర్తించారు. ఈ నగదును కంచికచర్ల నుంచి ఏలూరుకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఓటర్లను ఆకర్షించేందుకు ఇప్పటికే నోట్లు యథేచ్ఛగా పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరికి ఓటర్ స్లిప్పులు అందించారు.
అలాంటి స్లిప్లపై తళతళలాడుతూ హోలోగ్రామ్ కనిపించింది. ఇదేంట్రా అని ఆరా తీస్తే నగదు చేతికందినట్లు ఇది ధృవీకరణగా చెబుతున్నారు. ఇలా ఓటర్ను ప్రలోభాలకు గురి చేయడానికి అన్ని అడ్డదారులు తొక్కుతున్నారు నేతలు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు అభ్యర్థులు చేస్తున్న ప్రయత్నాలను అధికారులు అడ్డుకోవడంతో భారీ స్థాయిలో డబ్బులు, మద్యం, బంగారు, వెండి ఆభరణాలు పట్టుబడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇందులో ఏపీ 3వ స్థానంలో నిలిచింది. ఏపీలో 116 కోట్ల నగదు, 100 కేజీలకు పైగా బంగారం, 300 కేజీల వరకు వెండి, 190 కోట్ల రూపాయల విలువైన ఉచిత కానుకలు దొరికాయి. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నగదు, మద్యం, బహుమతుల రూపంలో పంపిణీ చేయ తలపెట్టిన వస్తువుల విలువ 1862 కోట్ల రూపాయలుగా తేలింది. ఇందులో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ తొలి స్థానంలో ఉంది. ఇటు తెలంగాణలోనూ ప్రలోభాల పర్వం జోరుగా కొనసాగుతోంది. పోలీసులు ముమ్మరంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో భారీగా నగదు, మద్యం పట్టుబడుతోంది. వికారాబాద్లోని రాజీవ్ నగర్ చెక్పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఓ ఇన్నోవా కారులో 1.5 కోట్ల నగదు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ నుంచి తాండూరు పోస్టల్ కార్యాలయానికి డబ్బు తరలిస్తున్నట్లు పట్టుబడిన వారు తెలిపారు. ఇందుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో 1.5 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 39 కోట్ల 80 లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 453 కేసులు నమోదయ్యాయని, అందులో కోడ్ ఉల్లంఘనకు సంబంధించినవి 445 ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో నమోదైన కేసుల సంఖ్య తక్కువగా ఉందన్నారు. అసలు ఎన్నికలంటేనే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రచారం ప్రారంభమైన నాటి నుంచి పోలింగ్ జరిగే రోజు వరకు డబ్బులను మంచినీళ్లలా ఖర్చు పెట్టాల్సిందే. సొంతంగా ఖర్చు పెట్టే స్తోమత లేకపోతే పలు మార్గాల ద్వారా డబ్బును సమీకరించుకోవాలి. ప్రస్తుతం ఏపీలోని ప్రధాన పార్టీలకు చెందిన కొందరు అభ్యర్థులు డబ్బు నిమిత్తం దుబాయ్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తమ మిత్రులను, బంధువులను సంప్రదిస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే పోలింగ్ జరగనుండటంతో ఎలాగైనా సర్దుబాటు చేయాలని, గెలిచిన తర్వాత లెక్క చూసుకుందామని ఇతర దేశాల్లోని బంధువులు, స్నేహితులతో పార్టీల అభ్యర్థులు అంటున్నారు. కొంతకాలంగా దుబాయ్, ఇతర గల్ఫ్ దేశాలు ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో కష్టమనే సమాధానం వస్తోందంట అక్కడి నుంచి కూడా. ఇలా కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండటంతో ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవటం లేదు నాయకులు.